హాయ్ హలో వెల్కమ్ టు డేర్జా వైష్ణవ్ శ్రీ ఛానల్. బాగున్నారండి మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఎప్పుడో సంక్రాంతిలో అయిపోయిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నిజానికి వీడియో మిస్ అయిందండి, అందుకే ఇప్పటివరకు అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ అలా సేకరిస్తే గూగుల్లో చూస్తే వీడియో అయితే సేకరించాను. మా పిల్లలకి ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, నేను మా పెద్ద పాప ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేనైతే పిల్లలకి భోగిపళ్ళు వేసేదాన్ని. ఏదేమైతే ఇప్పుడు మా పెద్ద పాపకైతే సెవెన్ ఇయర్ అండి భోగిపళ్ళు వేయడం. మా చిన్న పాపకైతే 4th ఇయర్. మొత్తం మీద మా చిన్న పాపకి 5 ఇయర్స్ వచ్చే వరకు ఇంకా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో భోగిపళ్ళు కార్యక్రమం అయితే పూర్తి చేశాను. ఇప్పుడైతే మేము భోగిపళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసామండి. ఎందుకంటే కొత్తగా గృహప్రవేశం అయ్యింది, అందుకని చెప్పి అక్కడ చేసాము. ఎలా చేసాము అంటే, ముందుగా భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, అందులోకి చాక్లెట్లు, ఫ్లవర్స్, ధాన్యము, చిరుధాన్యాలు అనమాట. చిరుధాన్యాలు అంటే తెలుసు కదా మీకు, ధాన్యము, శనగలు, అలా దినుసులు, మూరీలు అలా అన్నీ కలుపుకొని ముందుగా పళ్ళులో అయితే కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత ముందు తల్లిదండ్రి మెయిన్ మన పిల్లలకి అందరి దిష్టి కన్నా మన దిష్టి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముందు తల్లిదండ్రే వేయాలని చెప్పి అంటారు పెద్దలు. అందుకని నేను మా ఆయన గారు అయితే ముందు కృష్ణుడికి వేసి తర్వాత మా పిల్లల పైన సూర్యభగవాన్ ఆశీస్సులు ఉండాలని చెప్పి భోగిపళ్ళు అయితే వేయడం జరుగుతుంది. తర్వాత ఇలా వేసిన తర్వాత పిల్లల చేత మన ఇంటి చుట్టూ ఉన్న ముత్తైదువులకి పిలిచి తాంబూలం కూడా ఇచ్చుకోవడం చాలా మంచిదండి. అందుకని మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచి తాంబూలాలు కూడా ఇవ్వడానికి రెడీ చేసాము. అగో కనిపించే వీడియోలో అయితే మా అమ్మ నాన్న అండి, వాళ్ళ చేతుల మీదుగా అక్కడ జరగాలన్నట్టుగా చేసాము. తర్వాత వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా భోగిపళ్ళు అయితే వేశారు. ఇంకా చెప్పాను కదండి, మా ఇంటి పక్కన ఫ్రెండ్స్ అందరూ అలా కొంతమంది ఫ్రెండ్స్ని అది పిలిచామని వాళ్ళు కూడా 1 by 1 భోగిపళ్ళు అయితే వేశారు. పిల్లల ఆశీర్వాదం అయితే ఇచ్చారు. పిల్లలకి తాంబూలాలు అవి కూడా తీసుకున్నారు. ఇది ఎందుకు చేస్తారు అని అనుకుంటారు, కాకపోతే ఇందులో ఏది ఖర్చు అయిపోయేది ఏమీ ఉండదు. కానీ పిల్లలు అయితే చాలా హెల్తీగా ఉంటారు. నాకు తెలిసి మా పిల్లలు ఎప్పుడు హెల్తీగానే ఉంటారు. నిజానికి అందరూ అంటారు ఇన్ని చేస్తుంది అలా చేస్తుంది అని అనుకుంటారు, కానీ నేనైతే నమ్ముతున్నాను. ఆ భోగిపళ్ళు అనేది ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మనం ప్రతి సంవత్సరం ఈ 5 ఇయర్స్ అలా చేస్తున్నాను కూడా. చేసిన కాంచి మా పిల్లలకి ఎప్పుడు హెల్త్ ఇష్యూ రావడం కూడా నాకు తెలియదు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఎవరికి చాలా వరకు అందరూ కూడా చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తారన్నది ఈ వీడియోలో ఫుల్ వీడియో తీశాను నేను. చూస్తున్నారా, మా గ్రాండ్ మదర్ మా నాన్నమ్మ అండి లాస్ట్లో వచ్చింది, తను కూడా పిల్లలకైతే వేసింది. అలా మొత్తం మీద మా ఫ్యామిలీ అంతా అలా చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఏదేమైతే మా పిల్లలకి భోగిపళ్ళు అయితే ఇలా చేసామండి. మరి మీ ఇంట్లో మీ పిల్లలకి ఎలా భోగిపళ్ళు వేశారన్నది మాకు కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఇంకా మరికొన్ని వీడియోస్ మీకు ముందుకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి మా పిల్లల్ని కూడా మీ అందరూ కూడా గాడ్ బ్లెస్ యూ అని కామెంట్లో తెలియచేయండి. ఎంతమంది ఈ వీడియో వెళ్ళిందన్నది మాకు తెలియాలంటే మీరు గాడ్ బ్లెస్ యూ అని కామెంట్ చేశారనుకోండి, మా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందన్నది మాకు కొద్దిగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్. తనైతే మా సిస్టర్ అండి, లాస్ట్ ఇంకా మా బ్రదరు సిస్టర్ లాస్ట్ చేశారు. వాళ్ళది కూడా అలా కవర్ చేసామండి. ఏదేమైతే ఎలా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.